ప్రధాని మోడీ ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీ కంపెనీలో అవినీతి తప్పిదాలు క్రోనిక్ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపైన ఇటీవల బయటపడిన బొగ్గు విద్యుత్ కుంభకోణాలపైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని సిపిఐ నేత చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ అమెరికా న్యూయార్క్ ఈస్టర్న్ జిల్లా కోర్టులో అదానీపై అవినీతి కేసు నమోదు అయిందని, తక్కువ గ్రేడ్ గల బొగ్గును ఎక్కువ నాణ్యత కలిగిన బొగ్గుగా చూపించి ధరలను అమాంతం పెంచి ప్రభుత్వం రంగ సంస్థలకు అమ్మడం వల్ల దేశ ప్రజలపై విద్యుత్ ఛార్జీలు భారం పడింది అన్నారు. ఈ రోజు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఈ రోజు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలని అదానీ సంస్థ మొట్టజెప్పిందని చెప్పి పెద్ద ఎత్తున మణిపూర్లో హింసాత్మక పరిస్థితులపై పార్లమెంట్ లో చర్చ జరపాలి. మణిపూర్లో హింసాత్మక ఘటనలపై పార్లమెంట్ లో చర్చ జరపాలి. హింసాత్మక ఘటనలపై చర్చ జరపాలి. హింసాత్మక ఘటనలపై చర్చ జరపాలి. మణిపూర్లో హింసను అరికట్టాలి. మణిపూర్లో హింసను అరికట్టాలి. వ్యాపార సామ్రాజ్యం చేస్తున్నటువంటి అవినీతి పైన అవకతవకలపైన వెంటనే పార్లమెంట్లో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దీనిపైన విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలని చెప్పేసి, అలాగే మణిపూర్లో సుదీర్ఘకాలంగా జాతుల మధ్య జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలపైన పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో మా యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒకవైపు అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేసి అదానీ గ్రూప్ సంస్థ దాదాపుగా 2229 కోట్ల రూపాయల ముడుపుల్ని 5 రాష్ట్రాల్లోని చెల్లించడం జరిగిందని చెప్పి, ప్రధానంగా 1750 కోట్లు ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేశారని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ప్రకటనలతో ఈరోజు ఆధారాలతో తేటదల్లం చేసింది. దీనిపైన కూటమి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. వెంటనే దీనిపైన విచారణ జరిపించి నిజానికి నిగ్గు తేల్చి అవసరమైతే దీని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందా లేదా అనేది క్లీన్ చిట్ అయినా ఇవ్వాలి, లేకపోతే అదానీతో జరిగినటువంటి ఒప్పందాలైనా రద్దు చేయాలని చెప్పి, అలాగే సుదీర్ఘకాలంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి జాతుల మధ్య విద్వేషాలు వెంటనే ఆపాలని చెప్పి, అక్కడ రిజర్వేషన్స్ పేరుతో లోయలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. కాబట్టి వెంటనే అక్కడ శాంతిని నెలకొల్పాలి. అట్లాగే వెంటనే పార్లమెంట్లో చర్చ జరగాలని కూడా సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మా యొక్క ఆందోళన మరింత తీవ్ర రూపం దాల్చే విధంగా ముందుకు పోతామని ఈ సందర్భంగా